యామిని రాజ్‌ని రూమ్‌లోనికి తీసుకొని వెళ్ళి తనని అయితే సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే అక్కడ యామినితో ఇబ్బంది పడుతూ తనైతే సతమతమవుతూ ఉంటాడు. ఇక యామిని అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి బావ నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు? ఏమైంది బావ? ఎందుకు బావ నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు?" అని చెప్పి యామిని రాజుని అడుగుతుంది. దాంతో రాజు అయితే ఏం మాట్లాడకున్నా చాలా మౌనంగా ఉంటాడు. అది చూసి యామిని ఇలా అనుకుంటూ ఉంటుంది. "నాకు తెలుసు బావ, నీ మనసులో ఆ కావ్య ఉన్నంత వరకు నువ్వు నన్ను దగ్గరకు రానివ్వవు. నువ్వు నా సొంతం కావు. అందుకే ఇప్పుడు నేను ఈ ప్లాన్ వేశాను. ఎలాగైనా సరే ఈరోజు నువ్వు నా సొంతమే అవుతావు బావ" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అదే హోటల్‌కి అయితే కావ్య వస్తుంది. ఇక కావ్య వచ్చి అక్కడ ఒక రూమ్ తీసుకుంటుంది. ఇక అక్కడ రిసెప్షన్ దగ్గర అయితే మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసి తను సంతకం పెడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కావ్య రాజు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఆ యామిని అతన్ని దగ్గర చేసుకుంటుంది. ఆ యామినిని ఎలాగైనా సరే తప్పించి ఆయన్ని నా సొంతం చేసుకోవాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈరోజే ఆయనకి నాకు ఉన్న బంధం గురించి తెలిసేలా చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న యామిని అయితే రాజుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంతో రాజు అయితే "ఏంటి యామిని ఇది" అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో యామిని అయితే బావా నువ్వు ఇంకొక మాట మాట్లాడకు" అంటూ తన నోటిని మూసేస్తుంది. దాంతో రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా యామిని రాజు దగ్గరికి వెళ్తూ రాజుని బ్రతిమలాడుతూ మాట్లాడుతూ అలా తన భుజం మీద చెయ్యి వేసి ముద్దు పెడుతూ ఉంటుంది. అది చూసి రాజు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పి మొత్తం అంతా కూడా అలా వెతుకుతూ ఉంటుంది. ఎంత వెతికినా సరే రాజు అక్కడ కనిపించకపోవడంతో తనైతే కంగారు పడుతూ ఎలాగైనా సరే ఆ యామిని మాయలో నుండి ఆయన పడకుండా తప్పించాలి అని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.